పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం నుండి. బాంధవ్యాన్ని ఎవరెవరు ఏం చేసినట్టు అనుకుంటున్నాడు మా అన్న? దేవుడు ఏది మాట్లాడిన క్షేమంగా మాట్లాడతాడనా? లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవునిని మహిమపరచిరి. చదివిన ఈ మాటల్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. అందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. ఒకవేళ లేకపోతే దయచేసి కొనుక్కోండి. బైబిల్ లేకుండా మందిరానికి రావడం కత్తి లేకుండా యుద్ధానికి పోవడం లాంటిది. కత్తి లేకుండా యుద్ధానికి పోతే మనకు జయం వస్తుందా, ఓడిపోతామా? చెప్పాలి. కత్తులు ఉండేవాళ్ళే ఓడిపోతుంటారు. కత్తులు లేకపోతే బిడ్డ, దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రభు కోసం ఆదివారం అయినా కాస్త మోసుకొని, మీరేం చేత్తో పట్టుకుని బ్యాగులు ఉన్నాయి, అందరు బ్యాగులు కొనుక్కోండి. ఇప్పుడు కొత్త కొత్త బ్యాగులు వచ్చి ఉన్నాయి. మొన్న నేను విజయవాడలో ఒక చూసా. మన పాతకాలంలో గోతం సంచులు పట్టుకునే వాళ్ళది గోతం లాంటిది. మా చిన్నప్పుడు మేము దాంట్లో పెట్టి పలకలు పెట్టి ఊపుకుంటూ పోయేవాళ్ళవి, పాతకాలపు సంచులు. అయ్యో చేసిన 5 తీసుకుపోతుంటారు అంతా. నేను చూసి ఇదేమి ట్రెండ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఏందో అనుకున్నా. పాతకాలపు గోతం సంచులను ఇప్పుడు మళ్ళీ బ్యాగులుగా ఉపయోగించుకుంటారా? ఎటు పోద్దో ఈ ప్రపంచం. కాబట్టి బ్యాగులు కొనుక్కొని బ్యాగుల్లో బైబిల్ పెట్టుకొని మోసుకురండి ప్రభువుని. మీరు యేసయ్యను మోస్తే మిమ్మల్ని యేసయ్య మోస్తాడు యేసునామములో. ఆమేనండి. బిడ్డ, ఎవరెవరికి బైబిల్ లేవో కొనుక్కోండి దయచేసి ప్లీజ్. మందిరానికి బైబిల్ లేకుండా రావటం ఆయన చాలా బాధపడతాడు. రైట్, ఇప్పుడు చదివిన వాక్యం దగ్గరికి వెళ్తే మనందరికీ తెలిసిన వాక్యమే ఇది. మనలో చాలామందికి తెలుసు. నాయీను విధవరాలని గురించి మనం చదువుకున్నాం. చదివిన వాక్యంలో నాయీను విధవరాలని దేవుడు చూసి ఆమె ఏడుస్తూ ఉండగా ఏడుస్తున్న ఆమెను చూసి ప్రభు కనికర పడ్డాడని రాయబడింది. ఎందుకు ఏడుస్తుందో మనకు తెలుసు. ఆమెకున్న ఒకగానొక కుమారుడు చనిపోయాడు. చనిపోయిన వాడిని సమాధి చేయడానికి తీసుకెళ్తున్నారు ఊరు బయటికి. ఆ పరిస్థితిలో ఆమెను చూసిన యేసుక్రీస్తు వారు ఆమెను కనికరించి, ఏమంటే పాడి మీద ఉన్న తన బిడ్డను బ్రతికించి ఆ బ్రతికిన బిడ్డని ఆమెకు అప్పగించాడు అని మనం చదువుకున్నాం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ సంగతి ఇక్కడున్న వాళ్ళలో చాలామందికి తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రైస్తవులు కూడా నాయీను విధవరాలు గురించి అసలు తెలియదు. ఎందుకు తెలియదంటే చదవలేదు, వాక్యం చెప్పేటప్పుడు వినలేదు. చెల్లిలా, 5 సంవత్సరాల కంటే నువ్వు ఎక్కువ దేవుని మందిరంకి వస్తా, ఈ నాయీను విధవరాల గురించి నీకు తెలియలేదంటే ప్రభు ఈరోజు నీతో చెప్పేదంటే తెలుసా బిడ్డ, నువ్వు వాక్యం చదవట్లేదు అని. చదువుకోవాలి, వినాలి, గుండెల్లో దాచుకోవాలి. ఇది అందరికీ తెలిసిన చాలా చిన్న విషయం. కానీ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే ఈ వాక్యం ద్వారా విషాదాన్ని విజయోత్సవంగా మార్చగలిగింది మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. ఆమేనని గట్టిగా. మన దేవుడు ఎవరో తెలుసా? విషాదాన్ని విజయోత్సవంగా మార్చేస్తాడంతే. విషాదం, దుఃఖం, ఏడుపు, రోదన, ఆక్రందనల కేకలను నిండిపోయాయి ఆ ఊరిలో, ఆ గ్రామంలో. నాయీను అనే ఊరిలో ఇంకెవరు సంతోషంగా లేరు. ఎందుకంటే ఆమె ఏడుస్తూ ఉంది శవాన్ని పెట్టుకొని, విధవరాలు. ఊరిలో అది చిన్న కాలనీలో ఒక వ్యక్తి చచ్చిపోతే ఇక ఆ ఊరిలో ఎవరు సంతోషంగా ఉంటారు పాపం? ఎవరు పండుగలు చేసుకుంటారు? అందరూ దుఃఖముఖులుగా ఉన్నారు, విషాదంలో మిగిలిపోయి ఉన్నారు ఆ ఊరిలో ఉన్నవాళ్ళంతా. కానీ ఆ విషాదాన్ని ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసయ్య విజయోత్సవం లాగా మార్చేసాడండి. పండగ వాతావరణం తెచ్చాడు. కేరింతలు వేసి ప్రభును మహిమపరుస్తూ స్తోత్రగానాలు చేస్తా వారు తిరిగి మరలా శవాన్ని మోసుకొని ఊరు బయటకు వస్తుంటే తిప్పుకొని మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయారు. అంతే, ఇంక ఊర్లోకి పోలా, ఊరు బయటికి పోలా.
బరియల్ గ్రౌండ్కి పోలా, సమాధి పెట్టకు, శ్మశాన వాటికకు పోలా, తిరిగి ఊర్లోకి వెళ్ళిపోయారు ఆనందంగా యేసు ప్రభుతో పాటు. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, విషాదం విజయోత్సవంగా మార్చగలిగిన దేవుడు. విషాదాన్ని విజయోత్సవంగా మార్చగలిగిన దేవుడు. చాలామంది మందిరంలో ఉన్న ఇప్పుడు అక్కలారా, మీ సంగతులు ఏవి నాకు తెలియదు, కానీ ప్రభు తెలుసు. మీరు అనేక రకాల దుఃఖాల్లో ఉండి మందిరంకి వచ్చారు. ఇప్పుడు మీ పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది. కారణాలు ఏంటో నాకు కాదు, మీకు దేవుడికి తెలుసు. కొందరు నమ్మి మోసపోయారు, నమ్మిన వారే మోసం చేశారన్న బాధ కొంతకాలం నుంచి నీ గుండెల్లో ఉంది. కట్టుకున్నవాడు కూడా నిన్ను మోసం చేశాడు. భర్త చేత మోసపోయి, భార్య చేత మోసపోయి, పిల్లల చేత ఇబ్బందులు పడతా మనశ్శాంతి లేకుండా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుల వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు, మనశ్శాంతి లేకుండా ఉండేవాళ్ళు, ఏమన్నా రకరకాల ప్రజలు వచ్చి ఇంటి ముందుకు వచ్చి అవమానంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక కన్నీళ్ళు విడిచే బిడ్డలో ఉన్నారు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, మొత్తం మీద ఎక్కడికి కొంతమంది బిడ్డల మందిరంలో విషాదముతో వచ్చి ఉన్నారు, దిగులుతో వచ్చి ఉన్నారు, బాధతో వచ్చి ఉన్నారు, అసమాధానంతో వచ్చి ఉన్నారు. పరిస్థితులు బాగులేక కన్నీళ్లతో కృంగిపోయి ఆయన మందిరంలోకి వచ్చున్నారు కొంతమంది. బిడ్డ, ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? నువ్వు దిగులు పడుతుంటే నాకెందుకు దిగులు పడా, యేసయ్య అంటే ఏంది, భక్తి అంటే ఏంది, దిగులు పట్టమే, బాధలు పట్టమే, శ్రమలు పట్టమే అని మనల్ని వదిలేస్తాడా? దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, తల్లి తన చంటి బిడ్డను మరచునా? చెప్పండి, తల్లి తన చంటి బిడ్డను మరచునా? మీరందరూ పిల్లల్ని కని పెంచారు. పిల్లలు అన్నప్పుడు చంటి బిడ్డల్ని మీరు వదిలేసి వెళ్ళిపోయారా ఊర్లకి, బొచ్చులకి? పక్కింటికి పోయినా కూడా మన మైండ్ ఏమంటది, బిడ్డను వదిలిచ్చానే, వాడు నిద్రలేసాడా లేదా, నిద్రలేసి ఏడుస్తున్నాడేమో, ఎక్కడన్నా కానీ సౌండ్ వినపడిందంటే అమ్మో బిడ్డ పరిగెత్తి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకున్నాం కదా. ఎవరు చంటి బిడ్డలు మర్చిపోతారండి? తల్లి తన చంటి బిడ్డను మరచున, ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. ఆమేనని గట్టిగా. మనందరినీ దేవుడు తన జ్ఞాపకాల్లో ఉంచుకొని ఉన్నాడు. మనందరం యేసయ్య జ్ఞాపకాల్లో ఉన్నాం. మీకు మంచి మాట చెప్పమంటారా? మీకు కొంతమంది ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, అస్సలు నా గురించి ఎవరికి ఆలోచన లేదు, మా గురించి అంతగా కేర్ తీసుకునేవాళ్ళు లేరని కొంతమంది బాధపడుతుంటారు. ఒక విషయాన్ని ఈ మధ్యకాలంలో నేను విన్నా. ఏంటంటే, తల్లి గర్భంలో నీవు నేను పిండముగా ఏర్పడక ముందు, తల్లి గర్భంలో నీవు నేను పిండముగా ఏర్పడక ముందు ఏమంటే పురుషుడిలో నుండి స్త్రీ యొక్క ఏమంటే గర్భాశయంలోనికి కోట్ల కొలది శుక్రకణాలు వస్తాయంట. భర్త దగ్గర నుండి భార్య గర్భంలోనికి కోట్ల కొలది శుక్రకణాలు వస్తాయి. శుక్రకణము అంటే ఏ శుక్రకణం అయితే మొట్టమొదట ఏమండి భార్య యొక్క గర్భంలోనికి ప్రవేశిస్తుందో ఆ శుక్రకణమే పిండంగా ఏర్పడుతుంది. కోట్ల కోట్ల శుక్రకణాలు స్త్రీ గర్భంలోనికి వస్తే దేవుడు నిన్నే గర్భం లోపలికి పంపించాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కాబట్టి చప్పలు కొట్టి హల్లెలూయా. మీకు అర్థం కాదు, ఆపండి. మీరు అర్థమైతే అటు కొట్టరు, ఇంకా బాగా కొడతారు. ఇప్పుడు కోట్ల కొలది శుక్రకణాలు స్త్రీ గర్భంలోనికి వస్తే అంటే కోట్ల మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈ కోట్ల మంది పిండాలలో ఏ పిండాన్ని పంపించాలి ముందు? ఇదిగో నిన్ను పంపించాలి తల్లి గర్భంలోకి అని దేవుడు కోట్ల కొలది ఏమంటే ఆ శుక్రకణాల్లో నీ ఒక్క కణాన్ని లోపలికి పంపించి మిగతా వాటన్నిటిని చంపేశాడు యేసయ్య. అంటే నువ్వు ఎంత విలువైందనువో దేవుని దృష్టిలో. దేవుని చిత్తంలో లేకుండా నువ్వు తల్లి గర్భంలోకి పిండంగా రాలా. మనందరం అంతే. మనల్ని దేవుడు సెలెక్ట్ చేసుకొని పంపించాడు తల్లి గర్భంలోనికి. మీరందరూ దేవుని చిత్తములోనే భూమి మీదకి వచ్చారు. మనం అందరం ఆయన చిత్తము ద్వారానే భూమి మీద అడుగుపెట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోట్ల కొలది శుక్రకణాలలో నీ శుక్రకణమే తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళిందో, కోట్లాది మంది ప్రజలు భూమి మీద ఉంటే నీ దగ్గరికి యేసయ్య పిలుపొచ్చి నిన్ను క్రైస్తవునిగా పిలుచుకున్నాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. మనమందరం ఎన్నిక చేయబడే భూమి మీదకి వచ్చాం. ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసు మనలను చూస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన గురించి కేర్ టేకింగ్, జాగ్రత్త వహిస్తున్నాడు. మనం ప్రకటన గ్రంథం వర్తమానాలు చెప్పుకున్నంత మాత్రాన నిన్ను వదిలిపెట్టడం కాదు ఆయన అర్థం.
అందరినీ ఆయన చూస్తున్నాడమ్మా, అందరినీ పట్ల ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు. మనమందరం ఆయన చిత్తములో నుంచే తల్లి గర్భంలోనికి వచ్చాం, ఆయన చిత్తాన్ని బట్టే భూమి మీదకి వచ్చాం, ఈరోజు ఇంత స్థితిలోకి వచ్చాం. ఆయన చిత్తము ద్వారానే నువ్వు క్రైస్తవుడిగా మరి ఈరోజు మందిరంలోకి వచ్చావు. ఈరోజు ఆదివారం నువ్వు మందిరంకి రావడం కూడా దేవుని చిత్తమే. ఆమె చెప్పండి గట్టిగా. ఏదో పని లేకపోతే అకస్మాత్తుగా, లేకపోతే తలంపుగా మీరు ఎవరికి రాలా. ప్రభు పిలుపుకు లోబడే, ప్రభు పిలిస్తే, ప్రభు ప్రేరేపిస్తే మీరు ఆయన పిలుపు ద్వారా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న మీతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను విషాదాన్ని ఆనందంగా విజయోత్సవంగా మార్చేవాడిని. మీరు ఏ దిగులతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో, నేను మిమ్మల్ని నిశ్చయంగా విషాదాన్ని దాటించి ఆనందం, సంతోషం, విజయోత్సవంలోకి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. దిగులు పడద్దు, భయపడద్దు, కృంగిపోవద్దు. యెహోషువతో దేవుడు చెప్తాడు, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటా. నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో యెహోషువ నీకు కూడా అలాగే తోడుగా ఉంటా. దిగులు పడద్దు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించని యెహోషువని ధైర్యపరిచినట్లుగా ఈరోజు యేసయ్య మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనల్ని ధైర్యపరచడానికి ఈరోజు మనకు ఎవరిని చూపిస్తున్నాడంటే, నాయను విధవరాలిని చూపిస్తున్నాడు. నాయను విధవరాలిని మనకు చూపించి ధైర్యం చెప్తున్నాడు. కృంగిపోయిన జనాంగమా, కన్నీళ్లతో దేవుని మందిరంకి వచ్చిన అక్క, కన్నీళ్లతో దేవుని మందిరంకి వచ్చిన తమ్ముడా, బాధతో దేవుని మందిరంకి వచ్చిన అన్నా, ఇంతకంటే దేవుడు ఏం ధైర్యం చెప్పాలి నీకు? నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఏర్పడటమే దేవుని సెలక్షను. కోట్లాది శుక్రకణాలను చంపి నీ ఒక్కడికి అనుమతి ఇచ్చాడు దేవుడు. కోట్లాది శుక్రకణాలను చంపి నా ఒక్కడికి అనుమతి ఇచ్చాడు దేవుడు. మనందరం భూమి మీదకి దేవుని చిత్తాన్ని బట్టే వచ్చాం. ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఆశలు ఉన్నాయి. మనందరినీ ప్రభు చూస్తున్నాడు. ప్రారంభము నుండే మీకు మంచి మాట చెప్పమంటారా? దావీదు గారు చెప్తారు ఈ మాట. నేను భూమి మీదకి వచ్చిన, లేదా నా తల్లి గర్భంలో నేను పిండముగా ఏర్పడిన రోజే నా జీవిత దినాలన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు. ఆమె చెప్పండి గట్టిగా. తల్లి గర్భంలో పిండంగా ఏర్పడిన ఫస్ట్ రోజే ఈ భూమి మీద నువ్వు ఎన్ని రోజులు బతుకుతావో కూడా లెక్క చెప్పేశాడు దేవుడు. బా, ఆయన ఎంత రమ్యమైన దేవుడో. తల్లి గర్భంలో పిండంగా రూపించబడ్డప్పుడే జీవితకాలం ఎంత, మన ఆయుష్కాలం ఎంత భూమి మీద, అన్నీ మన తల వెంట్రుకలు అన్నీ లెక్క పెట్టున్నాడు. ఏమండి, నీ తల వెంట్రుకల లెక్క అంతా ఆయన దగ్గర ఉంది. ఒక్కసారి దువ్వితే ఎన్ని వెంట్రుకలు రాలుతాయో కూడా ఆయన సెలవు లేక ఒక్క వెంట్రుకు కూడా నేల మీద రాలదండి. కొంతమంది రాలిపోతున్నాయి, ప్రార్థన చేయనా, రాలిపోతున్నాయి, రాలిపోని ఎక్కడ రాలిపోని నీకేమన్నా, నీకేమే రాలిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి మనల్ని? ఇంకా ఇంకెవరు చూడాలా? ఎవరి కోసం మనం పెట్టుకోవాలా? ఇట్లా చెబితే కొంతమందికి బాధ. అట్లేందన్నా, మనం ఉన్నంతకాలం కొంచెం డిగ్నిటీగా బాగుండాలి, మంచిదే, ఉండండి పూసుకొని ఏమేం చేయండి. కానీ నువ్వు ఎంత చేసినా రాలేవు వాటిని, నువ్వు అసలు ఆపలేవు. ఇది వాడండి. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు రోజులు ఎట్లున్నాయంటే, వచ్చే వారం చెప్తా మీకు ఆ వాక్యం. బిలాము బోధ, నికోలాయితుల బోధ అనే రెండు బోధలు మనకి ప్రకటన గ్రంథంలో సంఘాల్లో కనపడ్డాయి. నికోలాయితుల బోధ, బిలాము బోధ. ఈ బిలాము బోధ, నికోలాయితుల బోధ ఈ రోజులు ఎట్ట కనపడుతుందంటే, కొన్ని సాక్ష్యాలు అంటుంటాం మనం. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన దైవజనుడు ప్రార్థించిన ఏంటది ప్రేయర్ ఆయిల్ బాటిల్ కొనుక్కున్నాను. 3 వారాలు వాడాను. ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఏమ్మా, ఇప్పుడు బోధ అట్లా ఉంది. ఇది సైతాను గాడు మనిషిని ట్రాప్ చేయడానికి మోసపూరితమైన బోధ. నేను యేసయ్య ఏమైనా ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేసిన నూనె వాడిన మీదట నా వెంట్రుకలన్నీ పుష్కలంగా పెరిగినాయి. ఇది అభిషేకం కలిగిన ప్రార్థన నూనె. కావాలంటే మీరు కూడా పూసుకోండి, మీకు వెంట్రుకలు వస్తాయి. వెంట్రుకలు పోయినందువల్ల మనకు నష్టమైంది, వెంట్రుకలు వచ్చినందువల్ల మనకు ఆదాయం ఏంది? ఏమండి, అసలు ఇప్పుడు దేవుడు ఎవరికి అద్భుతాలు చేస్తాడు? దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఒక ఆదివారం మందిరంకి వచ్చి ప్రజెంట్ చేసుకొని పోయిన వాళ్ళందరికీ దేవుడు మేలు చేస్తాడా? కాదు కదా. నాయను విధవరాలి లాంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళకే దేవుడు మేలు చేస్తాడు. ఏమండి, ఆయన చిత్తములో నడుస్తున్న ప్రజలకే కదా ఆయన ఏదైనా చేయాలంటే. దారిని పోయే వాళ్ళందరూ వచ్చి ప్రార్థన ఆయిల్ రాసుకుంటూ ఉంటే, ఇక ఒక యాడ్ చూస్తుంటాడు ఆయన యూట్యూబ్లో. ఒక పురుషుడికి 7 ఎంటుకలు, ఇది వాడండి ఇంత కాళ్ళు దగ్గరే పెరగతాయని. ఆడపిల్లలు ఒక పక్క, ఈయన ఒక పక్కనే పడి ఆడపిల్లలాగా నాకు కూడా పెరిగి నేను చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆయన ఆ ఎంటుకలు పెంచుకోవటం వల్ల ఆయనకి అంటే ఆ నూనె వాడితే, కేరళ వాళ్ళ నూనె వాడితే ఆడగ పెరగతాయని.
ఇది లోకస్తులు వ్యాపారస్తులు చేసే మార్గం. బోధలు మలినమైపోయినాయి, బోధలు మారిపోయి ఉన్నాయి బయట. రేపు వారం మాట్లాడుకుందాం బిడ్డలారా, ఎన్ని రకాల బోధలు ఉన్నాయో బయట. మనలో కూడా కొంతమంది వాడిన వాళ్ళమే. పలానా తోటకు పోయి మామిడాకులు కానీ తింటే ఇంకా జబ్బులే రావంట చేస్తుంది నామూల. ఆ తోటలో మామిడాకులని అయిపోయినాయి. ఒక్క మామిడాకుని బతనీలు. ఆ పాస్టర్ చెప్పాడంట, మీరు ఇక్కడ ఏ ఆకుని తిన్నా ఆకులు అభిషేకం ఉందంటే ఇంకా నెల తిరగలేక ఏ చెట్టుకి ఆకులు లేవు, మొత్తం వేసారు అంతే. అంటే విశ్వాసులు క్రైస్తులు పెట్టినారంటే ఎక్కడ అభిషేకం ఉందంటే అభిషేకం తీసుకుపోవడమే. మామిడాకుల్లో అభిషేకం, సమాధుల మీద ఉన్న ఇసుకలో అభిషేకం. సైతాన్ గాడు ఎంత ఈజీగా తెలివిగా ట్రాప్ తప్పించేశాడు మనల్ని. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బురుడి కల్తీ బోధలు కాదు ప్రభు మనకు చేసేది. ఈ రోజున నేను మిమ్మల్ని విషాదములో నుండి విజయోత్సవంలోనికి నేను తీసుకుని వెళ్తా. ఎవరు దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి, ఎవరు దిగులు పడద్దు. అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు శ్రమలే మీకు రానివ్వనని చెప్పట్లేదు. బాగా వినండి, శ్రమలే మీకు రానివ్వనని చెప్పట్లేదు. శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు వారు ఏమంటే, ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళదాం బిడ్డ, వాక్యంలోనికి వెళదాం. యేసుక్రీస్తు వారు అక్కడ చూడండి 7వ అధ్యాయంలోనే ప్రారంభంలో మొట్టమొదట మనకి ఏ విషయం చూస్తామంటే 7వ అధ్యాయంలో కపెర్నహూములో ఉన్నటువంటి ఒక శతాధిపతి, ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడు బాగులేకపోతే యేసుక్రీస్తు వారిని వచ్చి ప్రార్థన చేసి బాగు చేయమని కోరుకుంటే, యేసుక్రీస్తు వారు బయలుదేరి వెళుతూ ఉంటే మరలా ఆయన కబురు పంపి, యేసుక్రీస్తు వారు నా ఇంటికి వచ్చేంత పరిశుద్ధత నాకు లేదు, ఆయన అక్కడ నుండే మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని మరలా కబురు పంపితే, ఈ ఇశ్రాయేలు వారిలోనైనానో ఇంత విశ్వాసం గల వారిని నేను చూడలేదని యేసుక్రీస్తు వారు మెచ్చుకొని ఆయన అన్న చోట నుండి అతని విశ్వాసం చొప్పున బాగుపడిపోతాడని చెప్తే ఇంటికి వెళ్ళి చూస్తే బాగుపడిపోయి ఉన్నాడు. అది మనము 7వ అధ్యాయం మొదట్లో చూస్తాం. ఆ 10 వచనాలు అయిపోయింది. 11వ వచనం ప్రారంభం, 11వ వచనం ప్రారంభంలో ఏముంటుందంటే వెంటనే అని ఉంటుంది అనమాట. వెంటనే ఆయన నాయేనో అనే గ్రామానికి బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వెంటనే బయలుదేరాడు. ఎక్కడి నుంచి? కపెర్నహూము అనే పట్టణం నుంచి. అమ్మలారా, మీరు కరెక్ట్గా వేలో ఉన్నారా? నేను ఏదో మీకు తిప్పి మీకు అర్థం కాకుండా చెప్పడం వల్ల ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంటంటే, విషాదాన్ని మన దేవుడు ఖచ్చితంగా విజయోత్సవంలా మారుస్తాడు. ఆమేనండి. శ్రమలలో మనల్ని విడవడు, మనతోనే ఉన్నాడు. కష్టాలు నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు దూరంగా లేడు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆయన మనల్ని మర్చిపోలా, పక్కనే ఉన్నాడు. ఆయన చిత్తములోనే నువ్వు ఉన్నావు. కాబట్టి భయపడద్దు. ఇదే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. మిమ్మల్ని ధైర్యపరచడానికి ఇప్పుడు దాకా చెప్పా. ఇప్పుడు మనం వాక్యంలోకి వచ్చాం. నాయీన్ అనే విధవరాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. నాయీన్ అనే విధవరాల దగ్గర రాకముందు ఆయన ఎక్కడున్నాడంటే కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూములో ఎందుకున్నాడు? పక్షవాతపు ఏమంటే శతాధిపతి, కపెర్నహూములో ఉన్న ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు పక్షవాత రోగంతో బాధపడుతుంటే ఏమంటే ఆ వ్యక్తి యొక్క దాసుని స్వస్థపరిచి వెంటనే బయలుదేరాడంట. ఎక్కడికి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా నాయీన్ అనే ఊరికి వెంటనే బయలుదేరాడు. కళ్ళు మూసుకుంటారు, కొంతమంది కళ్ళు మూసుకుంటున్నారు. మూయపకండి ప్లీజ్. వెంటనే బయలుదేరాడు. కపెర్నహూము నుండి నాయీనుకి 32 కిలోమీటర్ల దూరం. కపెర్నహూము నుండి నాయీనుకి ఎన్ని కిలోమీటర్లు? 32 కిలోమీటర్ల దూరం. యేసుక్రీస్తు వారు అక్కడ బయలుదేరి నాయీన్ అనే ఊరికి వచ్చేసరికి సరిగ్గా శవాన్ని మోసుకొస్తున్నటువంటి ఆ ఊరేగింపు గేటు దగ్గరకు వచ్చి ఉన్నారు. ఊరి గవిని అంటారు. గవిని అంటే తెలుసు కదమ్మా, అక్కడికే గ్రామం సరిహద్దు. ఇంకా అర్థం చెప్పాలంటే పాతకాలంలో గ్రామం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకొని ప్రహరీ గోడ గేట్లు పెట్టేవాళ్ళు. సాయంత్రం 6 తర్వాత గేట్లు వేసేస్తే ఇక లోపలికి బయటికి ఎవరులే, 6 లోపల గ్రామంలోకి వచ్చేయాలి. ఎందుకంటే శత్రువులు బెడద. ఆ రోజుల్లో ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు ఊరు చుట్టూ. ఈ నాయీను అనే గ్రామానికి ప్రహరీ గోడ గేట్, మెయిన్ గేట్ గవిని అంటారు. ఆ గవిని దగ్గరికి ఏమంటే ఆ శవాన్ని మోసుకొస్తున్న గుంపు ఊరిలో నుండి బయటకు వస్తున్నారు సమాధి చేయడానికి బాడీని తీసుకొని. యేసుక్రీస్తు వారు కపెర్నహూము నుంచి బయలుదేరి నాయీను గ్రామానికి చేరేసరికి యేసుక్రీస్తు వారు కూడా కరెక్ట్గా గేటు దగ్గరకు వచ్చేసరికి శవం ఎదురైంది. బాగా వినండి, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు వారు నువ్వు పిలిచినప్పుడు రాడు, ఆయన టైంలోనే వస్తాడు. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే శవం ఇంటి దగ్గరే ఉంటుంది.
ఒక 10 నిమిషాలు వెనకొచ్చి ఉంటే శవం ఎక్కడికి వెళ్ళిపోద్ది? శ్మశానికి వెళ్ళిపోద్ది. యేసయ్యకి ఎప్పుడు రావాలో బాగా తెలుసు. మన దగ్గర ఎప్పుడు మన విషయంలో కలుగ చేసుకోవాలో ప్రభువు తెలుసు. సంవత్సరాలని చెప్పి అర్థం చేస్తుంటే దేవుడు కలగ చేసుకోవట్లేదన్నా, మాకు సమాధానం రావట్లేదు, బాధపడుతుంటారు కొంతమంది. అక్క, దేవుడికి ఒక సమయం ఉంది. అందుకే మరియమ్మతో ఏ పెళ్ళిది కానా వివాహంలో ఒక మాట అంటున్నాడు, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది కుమారుడా, పెళ్ళివారు ఇబ్బంది పడుతున్న అవమానం అయిపోద్దంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి యేసయ్య టైం టేబుల్లో ఒక టైం ఉంటుంది. ఆమె చెప్పు గట్టిగా. నీ విషాదాన్ని ఆనందంగా మార్చడానికి దేవుని టైం టేబుల్లో ఒక టైం ఉంటుంది. ఆ టైంకే వస్తాడు ఆయన. అన్నా మందవేనా, మన ఉపవాసం ఉండి రా 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 అని తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి బద్దలు కొట్టుకొని ఉపవాసాల మీద ఉపవాసాలు ఉండి గ్యాస్ టెబుల్ పెంచుకొని మొత్తానికి పొళ్ళికిలు ఇచ్చుకొని నువ్వు ఏడిచినా ఆయన వచ్చేది ఆ టైంకే వస్తాడు. ఏమన్నా అన్న, యేసయ్య మన జీవితాల్లోకి ఆయన టైం టేబుల్ ఫాలో అయ్యి వస్తాడు తప్ప మానవుడు ఎవరు ఆయన టైం టేబుల్ని మార్చలేరు. మనకు 2 ఎకరాలు మందిరము దేవుడు ఇవ్వాలంటే ఏ టైంలో? రేపు పొద్దునిస్తాడా? మీరెట్టగా మనం అందరం కలిసి చేయిస్తావా లేకపోతే పెన్న నదిలో దూకేయమంటావా అని అడిగినా, మాకు దేవుడు అయ్యా మాకు మంచి పెద్ద స్థలం మాకు నెల్లూరులో ఇస్తావా దూకేయమంటావంటే, దూకేస్తే దూకేసుకోండి, నాకు సంబంధం లే, నేను చేసే టైంలోనే చేస్తా అంటాడు ఆయన. నీ బిడ్డ వివాహం ఆయన టైంలో ఫిక్స్ అవుద్ది. ఆమె అని చెప్పు గట్టిగా. మన పిల్లల వివాహాలు ఆయన టైంలో ఫిక్స్ అవ్వాలా. నీ సొంత జ్ఞానంతో ఫిక్స్ చేసుకున్నావు అనుకో, వేరే వాడు ఎముకను తెచ్చి నీ కుమారుడు తగిలిచ్చేస్తావు. మన ఎముక మనం తగిలించుకుంటేనే బాగుంటుంది. వేరే వాళ్ళు ఎముక తెచ్చుకొని కొంతమంది ఎడ చూస్తున్నారంటే, ఏంది నాయన నువ్వు చెప్పేదే, నీ ఇష్ట ప్రకారం చెప్తుండవు, మేము తగిలించుకుంటే వేరే ఎముకలు కొంతమంది తగిలించుకుంటారు అక్క, ఆగలేరు. అమ్మాయికి పెళ్ళి వివాహం అయిపోతుంది, టైం అయిపోతుంది, అబ్బాయికి టైం అయిపోతుందని తొందరపడి దేవుని చిత్తానికి సమయం ఇవ్వకుండా, దేవుని దగ్గర ఆడవకుండా, దేవుని సహాయం అడగకుండా తొందరగా కులాన్ని చూసి, డబ్బు చూసి, ఉద్యోగాలు చూసి తెచ్చేసి తగిలిచ్చేసుకుంటారు. సెట్ కాదు ఇది. వేరే వాళ్ళు ఎముక ఇంకా జీవితాంతం అట్టన తగులుతుంది, ఇట్టన తగులుతుంది, అట్టన తగులుతుంది, ఇట్టన తగులుతుంది. ఇంకా చూసుకోండి, జీవితాంతం పంచాయతీలే. పాస్టర్లు అసలు పెళ్ళిలో జోక్యాలు చేసుకోకూడదని అప్పుడే అర్థమైంది నాకు. ఒకవేళ పెళ్ళిళ్ళలో పాస్టర్ జోక్యం చేసుకున్నాడా, పెళ్లి కూతురు వాళ్ళు తిట్టే, పెళ్లి కొడుకు వాళ్ళు తిట్టే, జీవితాంతం తిడతా ఉంటారు ఇక్కడ పాస్టర్. సేవ మాత్రం చేసుకుంటే చాలమ్మా. కొన్ని చూసి నేను బుద్ధి తెచ్చుకున్నా. మనవాళ్ళ కోసం ఏడిచి మోకాళ్ళలోంచి బలిపేట మీద ప్రార్థన చేస్తాను, కానీ తొందరపడి ఏరే ఎముకని తెచ్చి మాత్రం తగిలేను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ కుమార్తె వివాహాన్ని ఇన్ టైంలో జరిగిస్తాడు ఆయన. ఆయన టైం వచ్చినప్పుడు సెట్ అయిపోద్ది. నీకున్న ఆ జబ్బు నిన్ను విడిచిపెట్టిపోవడానికి ఒక టైం ఉంది. నీకున్న వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందడం ఒక టైం ఉంది. నా ఈయన విధవరాలిని ఏ టైంలో కలుసుకోవాలో సరిగ్గా అదే టైం కలుసుకున్నాడు ఆయన. 2 నిమిషాలు లేట్ అయినా చరిత్ర టైం మారిపోద్దండి. ఆయన ఎక్కడ రావాలో అక్కడికి వస్తాడు. బిడ్డలారా, నా ప్రభువైన యేసయ్య మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. కన్నీళ్లలో, వేదనలో, శోధనలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో దేవుని మందిరికి వచ్చి దిగులుతో కూర్చున్న బిడ్డలారా, యేసయ్య మన కొరకు సిద్ధపడి ఉన్నాడు. ఆమేనండి. ఆయన ఆల్రెడీ ఆన్ ది వే. నీ సమస్య కొరకు ఆల్రెడీ ఆయన మార్గంలో ఉన్నాడు. నీకు ఏ టైం నీ దగ్గర రావాలో ఆ టైంకి వచ్చేస్తాడు అంతే. బిడ్డ, కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దిగులు పడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుకు వెళదాం. నాయను అనే పదానికి అర్థం చెప్తున్నా. నాయను అనే పదానికి అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైన లేదా ఆనందకరమైన అని అర్థం. నాయను అనే పేరుకి అర్థం ఆహ్లాదకరమైన లేదా ఆనందకరమైన. ఆహ్లాదకరమైన అని పేరు పెట్టుకున్న ఊరిలో ఇప్పుడు దుఃఖం ఏలుబడి చేస్తుంది. బిడ్డలారా, ఇప్పుడు మనం ఆమె దగ్గరికి వెళదాం. బైబిల్ గ్రంథంలో ఆమె గురించి ఏం రాయబడిందంటే, నాయను ఊరిలో ఉన్నటువంటి విధవరాలు అని రాయబడింది. ఈ విధవరాలు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు విధవరాలు అంటేనే భర్త చనిపోయిన స్త్రీ కదా. విధవరాలు అంటే భర్త చనిపోయిన స్త్రీ. అవును, కానీ ఈమెను గురించి ప్రత్యేకంగా దేవుడు బైబిల్లో ఎందుకు రాయించినట్టు? ఆ రోజుల్లో విధవరాలు లేరా? దీవెనక్క, కళ్ళు మూస్తున్నావు దీవెనక్క, అమలారా, ఆ రోజుల్లో ఎన్ని లక్షల మంది విధవరాలు ఉంటారు, కానీ ఈ ఒక్కదాన్ని దేవుడు బైబిల్లో ఎందుకు గ్రంథస్థం చేయించినట్టు? ఏంటో సంథింగ్ ఉంది, ఈమెలో సంథింగ్ ఉంది. నాయను అనే మా ప్రాంతం ఏమంటే ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లో ఉండే వాళ్ళు అంతా చదువు లేని వాళ్ళు, మోటు వాళ్ళు, పేదవాళ్ళు, లేక ఒక మాట చెప్పాలంటే ఏమంటే రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు ఉండే ప్రాంతం అన్నమాట.
ఎన్నిక లేని స్థితిలో ఉన్నవాళ్ళు. ఆ ఎన్నిక లేని స్థితిలో ఉన్న గ్రామంలోనికి యేసుక్రీస్తు వారు ప్రయాసపడి 32 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాడంటే ఈమె మామూలు మనిషే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 32 కిలోమీటర్లు పనిగట్టుకొని వేగవంతంగా నడుచుకొని వచ్చాడు యేసయ్య. సృష్టికర్త అయిన యేసు ఒక స్త్రీ కోసం నడుచుకొని వచ్చాడు 32 కిలోమీటర్లు. వా, యేసయ్య నీ కోసం పరిగెత్తి వచ్చేటట్టు మనం భక్తి చేయాలండి. యేసయ్య మన కొరకు పరిగెత్తే భక్తి చేయాలి. మనం ఆయన దృష్టిని మన వైపు మరల్చుకోవాలి అంతే. ఎంతమంది విధవరాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఈ మీదకే దేవుని కృప ఎందుకు దిగి వచ్చింది బిడ్డలారా. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న విషాదాన్ని గురించి, ఆమె పరిస్థితుల గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ఆమె భర్తను పోగొట్టుకుంది. ఏ టైంలో ఏ వయసులో భర్త చచ్చిపోయి తెలియదు పాపం. ఇప్పుడు ఆమె ముసలాం అయిపోయింది, వృద్ధురాలు. తన కుమారుడు ఏమంటే చిన్నవాడా అని బైబిల్లో అన్నారు. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపున యవనసుడు అనమాట. చనిపోయింది. ఒక్కగానొక్క కొడుకు ఏమంటే భర్తను పోగొట్టుకుంది, పైగా వృద్ధురాలు. ఇదే పరిస్థితుల్లో ఎవరైనా ఒకవేళ ఉంటే ఆలోచించండి ఎంత కష్టమో. భర్త ఉన్నప్పుడు పోషించేవాడు బాగా, భర్త చనిపోయాడు, బిడ్డను పోషించుకుంది, ఇప్పుడు ముసలాం అయిపోయింది, కొడుకు చేతికి వచ్చి బాగా తల్లిని చూసుకుంటున్నాడండి. భయంకరమైన పేదరికం మధ్యలో ఉన్నటువంటి ఆమెకి ఏకైక ఆధారం ఇప్పుడు కుమారుడే. ఇప్పుడు ఆ కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఒక పక్క విధవరాలు, రెండో పక్క ముసలామే, ఏ పని చేయలేదు, ఎక్కడికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోలేదు. ఇక్కడ తన ఆధారం అంతా ఇప్పుడు కుమారుడే. ఇప్పుడు వాడు కూడా ఏదో ఇబ్బంది అయ్యి చనిపోయాడు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే, ఒకవేళ అదే స్థితి నీకు నాకు వస్తే మనం ఎట్లా ఉంటాం అనిపిస్తాక చెప్పండి. ఎంత బాధ. 32 కిలోమీటర్లు యేసుక్రీస్తు వారు పరుగున వచ్చి ఆమెను కలుసుకున్నాడంటే ఆమె ఎంత దుఃఖంలో ఉందో తెలుసా? అది అనుభవించిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మా పద్మక్క కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, అక్క ఎంత ఇబ్బంది పడుతుంటుందో అని. మనవాళ్ళ కోసం పోరాటం, కూతుర్ల కోసం పోరాటం. మా గుమ్మలది పద్మక్క. అది పరిగెత్తే వాళ్ళకి, పడే వాళ్ళకి మాత్రమే. కానీ ఇంత బాధ మనం పడలేంలే, మనమైతే పడలేం. ఎందుకంటే ఇంతదానికే మనం అదురుపడిపోతున్నాం. ఇంత చిన్నదానికే ఏమంటే బిడ్డలకి జ్వరం వస్తేనో, కుటుంబంలో చిన్న అలజడి జరిగితేనో అసలు ఊగిపోతాం మనం. ఎంత భయంకర శ్రమ చూడండి. మనము యోబు గారి గురించే మాట్లాడుకుంటామమ్మా. ఈమె లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే విధవరాలు ఎవరు అంతగా పట్టించుకోరు, అంత లెక్క చేయరు, అసలు కౌంట్లోకి తీసుకోరండి. కొడుకు ఎదిగొచ్చిన తర్వాత ఈమె ఇంటికి పరిమితం అయిపోయింది. కొడుకు తెచ్చిపెడితే అంత ముదదంటది, పైగా వృద్ధురాలు అయిపోయింది. భర్త పోతే పోయేళ్ళు బిడ్డున్నాడు కదా అనుకుంది. ఇప్పుడు ఆ ఏకైక ఆధారం కూడా ఇప్పుడు శవం అయిపోయింది. మరణం వచ్చేసింది ఆ బిడ్డకి. ఆ ఇంటి ముందు శవాన్ని పెడితే ఆ తల్లి ఎట్లా ఏడ్చుంటుందో, ఎలా ఏడుస్తుందో, గుండెలు బాదుకొని. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. అమ్మా ఆంటీ ఎడవద్దంటీ, ఆంటీ ఏం చేద్దామంటీ, విధి ఎట్లాంటిదంటీ, ఏం చేద్దామంటే, ఏం చేయగలమంటే రకరకాలుగా ఆమెని ఏమంటే ఓదారుస్తున్నారు. కానీ ఆమె ఏడుపు వర్ణనాతీతం, ఆమె బాధ వర్ణనాతీతం. ఎంతమంది వచ్చి ఎందుకంటే ఏడుస్తుందండి ఆమె. ఇంకా రేపటి నుంచి ఆమెకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఇక రేపటి నుంచి ఆమెను పట్టించుకునేవాళ్ళు లేరు, ఇక రేపటి నుంచి ఆమెకి ఒక ముద్ద భోజనం పెట్టేవాళ్ళు లేరు, ఇక రేపటి నుంచి ఆమె ఉందా లేదా చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కొడకా అని ఆడుస్తుంది. పైగా పుట్టెడు పేదరికం. ఆ పేదరికంలో ఉన్న ఆమెకి ఏకైక ఆధారం కుమారుడే. ఇప్పుడు ఆ కుమారుని కూడా పోగొట్టేసుకుంది. రేపటి నుంచి ఇంకా ఆమెకి ఏ నిరీక్షణ లేదండి. పోషించే వాళ్ళు అస్సలు లేరు, బాగోగులు చూసుకునేవారు లేరు. రేపటి నుంచి ఆమె ఒక అనాథ. చెప్పండి, ఎవరామె? రేపటి నుంచి ఒక అనాథ. పనికి పోలేదు, అట్లాగని ఆత్మను చంపుకొని ఒకరిని అడుక్కొని భిక్షాటన చేయలేదు, అనాథ. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఈమె ఒక నీతిమంతురాలని యూదురాలండి, యోధా జాతి స్త్రీ, నీతిమంతురాలైన యోధా జాతి స్త్రీ. లేకపోతే పనిగట్టుకుని యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తాడు ఈమె దగ్గరికి? నేను బాగా చెప్తాను నేనండి, యేసయ్య మన దగ్గరికి ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే ఇక మనకు ఏ దిక్కు లేదు, ఇక మరణమే అవశ్యం అన్నప్పుడు. బాగా చెప్తా చూడండి, ఎవ్వరు కూడా ఇక మనకు సహాయం చేసేవాళ్ళు లేక
ఇక ఉంటామా చావటమా అన్నంత డెప్త్లోకి వెళ్ళిపోయి ఇక ఏ దిక్కు లేదు, ఒకటే దిక్కు దేవుడే. దేవుడు కూడా మౌనం అయిపోతే ఇక సావే అంటారు చూడండి. అప్పుడు వస్తాడు మన దగ్గరికి ఆయన. ఆమేనానండి. మనం చిన్నమ్మల్ని, పెదమ్మల్ని, మామల్ని, రాజకీయ నాయకుల్ని, వాళ్ళని వీళ్ళని ఎత్తుక్కుంటా తిరిగినంత కాలం ఆయన అంటాడు, సరే కానీ ట్రై చేయి, యూ విల్ ట్రై యువర్ బెస్ట్, ట్రై చేయమ్మా, ట్రై చేయయ్యా. వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని మనమే లేట్ చేసుకుంటాం దేవుడి దగ్గర, మన దగ్గర దిగిరాటాన్ని. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు రేపు పోయి? రేపటి నుంచి ఆమె అనాథ, తిండి పెట్టే దిక్కు లేదు. అందుకే ఆమె గుండెల విసలి ఆడుస్తుంది. బిడ్డ రే, నీకంటే ముందు నేను చచ్చిపోయింటే బాగుండేది నానా. నా సమాధి నువ్వు చేస్తావు అనుకుంటే నీ సమాధి నేను చేస్తున్నాను రా. ఎంతమంది వచ్చి ఓదార్చినా ఇంకా తరం కావట్లేదండి. ఈ ఏడుపు కేకలు ఎక్కడ వినపడ్డాయో తెలుసా? 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసయ్యకి వినపడ్డాయి. ఆమె చెప్పండి గట్టిగా, కొట్టు గట్టిగా చప్పలు కొట్టు. ఇక్కడ ఏడుస్తున్న ఏడుపు కేకలు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసయ్య చెవులకు చేరాయి. కానీ చెప్పండి హల్లెలూయా. కపెర్నహూములో ఏమన్నా శతాధిపతి దాసుని స్వస్థపరిచిన వెంటనే బయలుదేరాడు. అంతే కాలినడకన మరి శిష్యులు తీసుకొని బయలుదేరినప్పుడు యేసుక్రీస్తు వారిని చూసిన అనేక వందలాది మంది జనం ఆయన్ని ఫాలో అయిపోయారు. ఆయన 32 కిలోమీటర్ల మహా ఊరేగింపుగా వస్తున్నాడు. సరిగ్గా నాయను గేటు దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి చుట్టూ వందల మంది జన సమూహం. బాగా వినండి, యేసుక్రీస్తు వారు వస్తున్న గుంపుకి అధిపతి, మెయిన్ హెడ్ ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్యకున్న పేరేంటో తెలుసా? జీవాధిపతి. ఆమె అన్నాడు గట్టిగా, నేనే జీవాన్ని, లోకమునకు జీవమును ప్రసాదించడానికి వచ్చాను చెప్పాడు. హి ఈజ్ లైఫ్. దేవుడు జీవం. జీవాధిపతి ఒక గుంపును తీసుకొని నేరుగా ఊరు దగ్గరకు వస్తే, అదిగో ఊరిలో నుంచి ఒక ఊరేగింపు వస్తుంది. శవాన్ని తీసుకొని సమాధి చేయడానికి ఒక ఊరేగింపు వస్తుంటే, ఆ ఊరేగింపుకి అధిపతి ఎవరు? మరణం ఉంది అక్కడ. ఏడుపులు ఉన్నాయి, పెడబబ్బులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, నిరాశ, నిస్పృహ, దిగులు, చింత, ఏమన్నా అన్ని కలగలిపి ఎవరు మనశ్శాంతిగా లేరు. ఒక చిన్న ఊరేగింపుగా ఊరు వారందరూ కలిసి ఆమెను ఏడుస్తూ ఓదారుస్తూ ఆమె కేకలేస్తుంటే ఆ శవాన్ని తీసుకొని ఊరు బయటికి వస్తున్నారు. ఆ గుంపుకేమో అధిపతి మరణం, ఈ గుంపుకేమో అధిపతి జీవం. మరణము జీవము ఎక్కడ కలుసుకున్నాయి? ఊరి గేటు దగ్గర కలుసుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము మరణము ఎదురెదురు పడ్డాయి. జీవాధిపతి అయిన యేసు ఆ మరణం కంట కనబడగానే మరణం గడగడ వణికిపోయింది యేసు నామంలో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ గవిని దగ్గర రాగానే బయట నుంచి వస్తున్న గుంపు యేసయ్య కంటబడింది, జీవం కంటబడింది. అదిగో ఏడుస్తున్న తల్లి మీద. అసలు యేసుక్రీస్తు వారు వచ్చిందే ఎవరి కోసం? ఏడుస్తున్న తల్లి కోసం వచ్చాడమ్మా. ఏడుస్తున్న తల్లి కోసం వచ్చాడు. బాబన్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, మన సార్ కూడా ఫోన్లు ఎత్తట్లా, ప్రార్థన పెట్టు అని చెప్పిన ఒక్కసారి కూడా ప్రార్థన పెట్టట్లా. ఇంకెవరు మనల్ని పట్టించుకునేది? అన్నా 32 కిలోమీటర్లు పరుగెత్తుకుని వచ్చాడు యేసయ్య ఆమె కోసం. నీ కొరకు ఆయన దిగి వస్తాడు ఒక రోజు. ఆమె అని చెప్ప గట్టిగా. దిగులు పడద్దు, చింతపడద్దు. మనమందరం ఆయన కౌంట్లో ఉన్నాం. వీఆర్ ఇన్ హిస్ కౌంటింగ్. ఆయన కౌంటింగ్లో మనందరం ఉన్నాం. సమయానికి దిగుతాడు నీ కోసం, పరిగెత్తుకొని వస్తాడు అవసరమైతే. మరణము జీవాన్ని రెండు ఎదురుపడ్డాయి. జీవము మరణం కలుసుకున్నాయి. ఏమంటే జీవాధిపతి ఎదుట మరణము ఓడిపోయిన రోజు అది. విషాదము జీవాన్ని కలుసుకుంది ఆ రోజు. కన్నీళ్ళు పుట్టెడు దుఃఖం, కన్నీళ్ళు యేసయ్యని కలుసుకుంది రోజు. ఆ రోజు యేసయ్య కన్నులు ఎవరి మీద పడ్డాయి తెలుసా? అదిగో వెక్కి వెక్కి ఏడుస్తున్నా ఎవరి మీద పడ్డాయి? ఆ విధవరాలి మీద పడ్డాయండి. ఆ గుంపు అంతా అక్కడ ఆగారు. 2 గుంపులు కలుసుకున్నాయి అక్కడ. 2 గుంపులు కలుసుకున్నాయి. యేసుక్రీస్తు వారు నేరుగా వీళ్ళని వదిలిపెట్టి ఈ గుంపులు ఆ గుంపులోకి వెళ్ళిపోయి ఆమె దగ్గర పోయి, అమ్మా ఈయనెవరు మళ్ళీ వచ్చారు? ఒక మాట ఏనండి, యేసు ప్రభు వారికి ఆమె ఏమన్నా కబురు పంపిందే? బైబిల్ చెప్పండి, కబురు పంపిందే? బేతనయ్య, మార్తా మరియ, లాజరు ఇంట్లో లాజరు గారు రోగిగా ఉన్నప్పుడు కబురు పెట్టారు అక్కచెల్లెలు ఇద్దరు. అయ్యా, నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, త్వరగా వచ్చి బాగు చేయను ఆయన అని కబురు పెట్టారు. కాబట్టి కబురు పెడితే ఏమో రాలా ఆయన. బాగా వినండి, యేసు ప్రభు వారు చాలా చాలా వెరైటీ మనిషి. మనకు అర్థం కాడు ఆయన. అన్నా తిమోతన్న యేసు ప్రభు వారు చాలా వెరైటీ మనిషి. కబురు పెడితే ఏమో రాడు, కబురు పెట్టకపోతే వస్తాడు. భలే విచిత్రం. వీరు కబురు పెట్టారా? మార్తా మరి లాజరు, తొందర రాయ్యా. ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభు? ఎప్పుడు చెప్పండి. కావాలనే సమాధిలో పెట్టిన 3 రోజు వచ్చాడు.
ఆ 3వ రోజు వస్తుంటే శిష్యులు అన్నారు, అయ్యా ఇప్పుడు కానీ వెళ్ళామంటే రాళ్లతో మనకు సత్కారం చేస్తారు, రాళ్ళుతో కొట్టి చంపేస్తారండి. యేసుప్రభువారు అన్నారు, నిద్రిస్తున్నటువంటి మన సహోదరుని లేపాలి రండి. అయ్యా లేపడం తర్వాత సంగతి, రాళ్లతో సత్కారం జరగద్ది. సరే మీ ఇష్టం, నేను పోతున్నట్టే. తోమ అంటాడు, మనం ఆయనతో కూడా చనిపోవడానికి పోదాం పండి అని. అంటే అందరూ అంత కోపంగా ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ, శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు దొరికితే చంపేద్దామని ఉంటే యేసుతో చచ్చిపోవడానికి పోదాం పండి అని ఏమండి పీల్చిన 4వ రోజు శవం సమాధులు పెట్టిన 3వ రోజు వచ్చాడండి. ఇక్కడేమో అసలు యేసుప్రభు వారు ఎవరో ఇంక తెలియదు. యేసుప్రభు వారితో ఏ పరిచయం లేదు. ఏ పరిచయం లేకపోయినా ఈమె ఏడుస్తున్న కన్నీళ్లు తుడవడానికి 32 కిలోమీటర్లు నడుచుకుంటూ పరిగెత్తి వచ్చిన ప్రేమామయుడు. గట్టి చెప్పండి హల్లెలూయా. పిలవకపోయినా వచ్చాడండి. నీ దేవుడు నువ్వు పిలిస్తేనే కాదు, పిలవకపోయినా వస్తాడు ఒకరోజు. నీ మీద అంత ప్రేమ అక్క యేసయ్యకి. అన్నా నీ మీద అంత ప్రేమ యేసయ్యకి. ఎందుకు నాయని విధవరాల మీద అంత ప్రేమ అంటే నేను చెప్తున్నాను బిడ్డలారా. ఆమె ఏమండి చాలా మంచి పేరు సంపాదించుకున్న స్త్రీ. లాస్ట్ చెప్పి ముగిస్తా మీకు, ఎందుకు దేవుడు ఆమె కోసం వెళ్ళాడో చెప్తా మీకు నేను. ముందు ఇక్కడ 2 గుంపులు ఎదురుపడ్డాయి, ఆడ మాట్లాడుకుందాం. జీవాధిపతికి ఎదురొచ్చింది మరణపు వాసన కలిగిన గుంపు. ఈ 2 కలుసుకున్నారు. ఆమె దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళి, అమ్మ ఏడవబాకమ్మా, ఏడవద్దు అని చెప్తే అందరూ చెప్తున్నారు. అలాగే అనుకుంది ఈమె, ఓని ఆడొస్తుంది. ఏమండి యేసుక్రీస్తు వారు వడివడిగా వెళ్ళి ఆ శవాన్ని మోసుకొని వెళుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి పాడిని చేత్తో పట్టుకున్నాడు. ఆమేనని గట్టిగా. యోధా ధర్మశాస్త్ర ప్రకారం పాడిని పట్టుకుంటే ఆ రోజంతా అపవిత్రుడైపోతాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం శవాన్ని ముట్టినవాడు ఆ రోజంతా అపవిత్రుడు. దేవుని ఆజ్ఞని అతిక్రమించి ధిక్కరించి ఏమండి జీవాధిపతి కదా, వెళ్ళి పాడిని ముడితే మోయిచున్న వాళ్ళు నిలిచారు. కిందకి దించమన్నాడు, కిందకి దించారు. శవం చేయబట్టుకొని చెప్తున్నాడు, చిన్నవాడా లే, చిన్నవాడా లే. యేసయ్య ఆ మాట చెప్పగానే పాడి మీద ఉన్న శవంలో రక్తనాళాలు మరలా కదిలే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నరాలు యాక్టివేట్ అయిపోయాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చేతులు కాళ్ళు కదులుతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. కళ్ళు తెరుచుకున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చప్పట్లు కొడతారు మీరు. యేసయ్య జీవం మరలా వ్యక్తిలోనికి ప్రవేశించి జీవాధిపతి ఎదుట మరణం ఓడిపోయింది. హల్లెలూయా. నాయనా ఎట్లా ఉంది మీకు మైండ్? మీ అన్నగా చెబుతున్నాను, ఇక మీదట మీకు నవరత్నాలు అన్నీ నవరత్నాలకే. మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఏందో. రాజకీయ నాయకులు జగనన్న ఏదైనా మాట్లాడితే తెలియకుండానే యాక్టివేట్ అయిపోతాను నరాలకి. మంచిదే ఉండాలా, కానీ ఇక్కడ మాట్లాడేది ఎవరా? ఇస్రాయల్ పాస్టరా? ఇక్కడ మాట్లాడేది ఎవరు? సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతున్నాడు. చచ్చినోడి నరాలు కదులుతున్నాయండి. చచ్చినోడి నరం గుండె స్టార్ట్ అయింది మళ్ళా. అప్పుడు దాకా పంపింగ్ ఆగిపోయింది. చిన్నగా ఆటో స్టార్ట్ అయితే ఎలాగైతే, బండి స్టార్ట్ అయితే ఎలాగ కొట్టుతుందో మరలా యాక్టివేట్ అయ్యింది యేసు నామంలో. ఎక్కడికో వెళ్ళిపోయిన అతని ఆత్మ తిరిగి మరలా వచ్చి దేహంలో పడిపోయిందండి. జీవాధిపతి వెనక్కి పిలిచాడు ఆత్మని. నాయని విధవరాలి కుమారుని ఆత్మ దిగిరా, చిన్నవాడా లే. ఒక బుక్లో నేను చదివానండి. ఏ బుక్లో అంటే సాధు సుందర్ సింగ్ గారు ఒక బుక్ రాశారు. మీకు దొరికితే చదవండి. సాధు సుందర్ సింగ్ గారు ఒక బుక్ రాశారు. ఆయన టిబెట్కి వెళ్ళేటప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో ఒక మహా ఋషిని కలుసుకున్నాడంట. మహా ఋషి అంటే యేసుక్రీస్తు వారి కాలం నాటి మనిషి, ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడు. ఎలుగుబంటి ఆకారంగా 2000 సంవత్సరాలు అతను ఆయుష్ అని ఏదో ఒక బుక్ అండి. తప్పును మనం చెప్పలేం, అబద్ధం అని చెప్పలేం. మనం చూడలేదు కాబట్టి అబద్ధం అనుకోకూడదు. దైవజనులు ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఒక మహా ఋషిని కలుసుకున్నాడంట, ఒక మహా వ్యక్తిని కలుసుకున్నాడంట. అతను ఏమంటే శరీరం గుహలో ఉంటుంది, ఆత్మ ప్రపంచం అంతా సంచారం చేస్తుంటుంది. ఆయన అలెగ్జాంద్రియా అనే పట్టణానికి చెందిన ఒక క్రైస్తవుడు, నేటికి బ్రతికే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడ వచ్చే వరకు అతను బతికే ఉంటాడంట. ఆ మహా ఋషితో మాట్లాడినప్పుడు ఆ మహా ఋషి ఏమంటే
ఋషి అని రాశారు. కానీ ఆ క్రైస్తవుడు 100 సంవత్సరాల ఆయుష్ కలిగిన ఆ క్రైస్తవుని ఆత్మ ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఒక రోజు పరలోకానికి వెళ్ళి ఈ నాయీని విధవరాలి కుమారుని కలిశాడంట. ఆమె చెప్పండి గట్టిగా. ఆ బుక్లో సంగతి చెప్తున్నా మీకు. నాయీని విధవరాలి కుమారుని కలిసి, ఏం బాబు నువ్వు చచ్చిపోయావు కదా, యేసయ్య నిన్ను బతికించాడు కదా, నువ్వు చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది అడిగాడంట. అయ్యా చచ్చిపోయినప్పుడు నేను సరిగ్గా ఏమంటే నన్ను ఒక పెద్ద పట్టణాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ పట్టణంలో పూల తోటలు ఉన్నాయి. బాగా సంతోషపడుతున్నప్పుడు ఏమంటే నాకు ఎదురుగా ఇదిగో ఈయనే లోకరక్షకుడు, ఈయన దేవుడు అని చెప్తే ఆయన పాద నమస్కారం చేశాను. అంతలో ఏం జరిగిందంటే, నువ్వు ఇంకా నీ టైం కాలేదు, నువ్వు తొందరగా మరలా భూమి మీదకి వెళ్ళని నన్ను వెనక్కి పంపించేశారు. నేను శరీరంలోకి వచ్చి నా కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆ లోకంలో నాతో మాట్లాడిన ఆ దేవుడే నా కన్నుల ముందు మనిషిగా నేను చూసా. చప్పలు కొట్టి గట్టిగా గట్టి చెప్పు హల్లెలూయా. పరలోకంలో ఉన్న ఆ దేవుడే నా కళ్ళ ముందు మనిషిగా కనపడ్డాడయ్యా. ఆమేన్. అర్థమైందా? అంటే నాయని విధవరాలి కుమారుడు ఆత్మ మళ్ళీ రిటర్న్ చేశాడు దేవుడు, వెనక్కి పిలిచాడు. మరలా జీవాధిపతి చేతిలో మరణం ఓడిపోయింది. విషాదం విజయోత్సవంగా మారిపోయిన రోజు అది. జీవాధిపతి ఆ గుంపులో ఉన్న చీకటిని, కన్నీళ్ళని, బాధల్ని, ఏమంటే ఆవేదన, అసమాధానాన్ని మొత్తం తీసేసి ఆనందంతో నింపేశాడు. ఆ యవనస్తుడు, అక్కడ రాయబడింది, ఆ యవనస్తుడు చిన్నవాడా లేయి అని చెప్పగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏడుపు ఎందుకో ప్రభువు తెలుసు. ఆమె ఏడుపు ఎవరి కోసం అంటే తన ఒక్కగానొక్క కుమారుడి కోసం. ఆ ఏడుపులో ఉన్నటువంటి ఆ తల్లి చేతికి కుమారుడిని అప్పగించాడంట. అమ్మా వీడి కోసమే కదా నీ ఏడుపు, తీసుకో, నీ బిడ్డను తీసుకోమ్మా. అయ్యా మీరు ఎవరయ్యా, ఇంకా ఏం అడగదు, ఇంకేం అర్థం కావట్లా. ఒక్కసారి అండి ఆ జనాభా మొత్తం భయపడిపోయారంట. అక్కడ ఉందన్నమాట. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడని, అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలకి దర్శనం అనుగ్రహించాడని, దేవుడు తన ప్రజల్ని దర్శించాడు. గాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను దర్శించాడని ప్రభుని మహింపరిచారంట. బిడ్డ, దేవుడు ఆమె కన్నీరుని చూసి, బాధను చూసి, విషాదాన్ని చూసి, ఏడుపును చూసి 32 కిలోమీటర్లు పరిగెత్తి రావటానికి ఆమెలో ఉన్న మంచితనం ఏంటి? ఇది 2 మాటలు చెప్పి ఆపేస్తా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. 32 కిలోమీటర్లు ప్రభు పరిగెత్తుకుని వచ్చి ఆ విధవరాలకి సహాయం చేయడానికి, ఆ విధవరాలని ఓదార్చడానికి, ఆ విధవరాలి విషాదాన్ని విజయోత్సవంగా మార్చడానికి ఏంటి ఆమెలో ఉన్న క్వాలిటీస్? అన్నా నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడని నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే, మనం నాయీని విధవరాల్లాగా ఉంటేనే మనకు దేవుడు సహాయం చేస్తాడు. క్రైస్తులు అని పేరు పెట్టుకుని పేరుకు మాత్రమే దేవుని బిడ్డలుగా ఉండి, బిడ్డ మనం నామకార్థ జీవితం జీవిస్తే ఆయన నుంచి మనకు సహాయం త్వరగా అందకపోవచ్చు. కానీ నాయీని విధవరాల గురించి 2 విషయాలు చెప్తానండి. ఒక్క మాట చూడండి. అక్కడ ఆ వచనంలోనే ఆమె కుమారుడు శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమండి అక్కడ ఒక మాట రాయబడింది. ఆ ఊరి జనులు ఎన్నో వచ్చి చూడండి అక్కది, మా 11వ వచనం చదవండి ఒకసారి. ఇది జీవాధిపతి గుంపు. ఇది 2వ గుంపు. ఒక్కడే కుమారుడు. అది ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. నాయీను విధవరాలి యొక్క ప్రశస్తమైన విషయాలు మాట్లాడుతున్నాం మనం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో ఉన్నారు. అప్పుడు అదేంటన్నా దాని పెద్ద విషయం చెప్తున్నారు మీరు. చచ్చిపోతే అందరూ వస్తారు కదా, ఎందుకు వస్తారండి? ఇప్పుడు రమ్మని చెప్పండి చూద్దాం. చనిపోయిన శవం వెనక జనాభా ఉంటారా లేదా? బైబిల్ ఒక మాట చెప్పిందండి, నీతిమంతుని మరణం వాని సమాధి దగ్గర తెలుసద్దంట. ఆమె చెప్పండి గట్టిగా. ఇది బైబిల్లో ఉన్న సంగతి. నీతిమంతుని స్థితి ఎక్కడ తెలుసద్ది? వాని సమాధి దగ్గర. మనం ఎంత నీతిమంతులు అనేది మన సమాధి దగ్గర తెలుసదక్క. ఆ నలుగురు అంటుంటారు అప్పుడు. సమాధి దగ్గర మనతో పాటు ఎంతమంది రావాలంట? ఆ సమాధితోటి 4 రావాలంట. 4 కాదు, ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే, ఆమె నిజాయితీ నీతి కలిగిన యూదురాలు, ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటిస్తున్న
పేదరాలైనప్పటికీ దైవ భయము కలిగిన స్త్రీ. ఆమె చెప్పండి గట్టిగా. పేదరాలైనప్పటికీ ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారం తన జీవితాన్ని చక్కదిద్దుకొని భర్త ఉన్నప్పటి నుండే ఒక ఎలిజబెత్ లాగా, మరియలాగా దేవుని కొరకు రోషము పూని ఆ దినాలలో పాపముతో లోకంతో కలిసిపోకుండా ధర్మశాస్త్రానుసారంగా దేవుని దృష్టికి నీతిని అనుసరిస్తున్న యథార్థవంతురాలు. ఆమె చెప్పండి. యథార్థమైన భక్తి చేసిన వారికి అందరూ తోడుగా ఉంటారు. అందరూ రాకపోయినా కొందరైనా. చక్కని మాట. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకి దోర్క కనపడుతుంది. దోర్కనా? దోర్కే. ఎక్కడా? ఏమంటే ఆ పట్టణంలో, యొప్పే పట్టణంలో ఏమన్నా పేతురు గారు ఆమెను బ్రతికిస్తాడు. ఆమె మరి విధవరాళ్ళందరికీ వస్త్రాలు కుట్టించి వాళ్ళందరికీ సహాయం చేస్తుందండి బ్రతుకున్నప్పుడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుట్టిన వస్త్రాలు తెచ్చి ఆమె దగ్గర పెట్టి ఏడుస్తూ ఉన్నారంట అంతా. రేపు నువ్వు నేను చచ్చిపోతే మన దగ్గర ఎవరైనా ఏడుస్తారా? మీరు ఎడదోస్తారండి చెప్పింది చాలు కనిరా నాయన. ఇంక మేము మమ్మల్ని చూసి ఎవరు ఏడవలేదు. కానీ చచ్చిపోతే ఎవరు పెట్టుకుంటారు? ఊరిలో ఎత్తి పడేస్తారు. అందరికి ఎత్తి పడేస్తారు. అటు కాదు. మన మరణం మన నీతిని ప్రస్ఫుటించాలి. రేపు నువ్వు చచ్చిపోతే నీ వెనక నువ్వు ఊహించని సైన్యం వస్తుంది. నువ్వు నిలబడితే యేసయ్య కోసం. బిడ్డ, నీతిమంతుని స్థితి వారి మరణం దగ్గర తెలుస్తుంది. ఆ ఊరి జనులు అనేకులు ఆ శవంతో పాటు నడుస్తున్నారు. ఎందుకు? ఆమె యథార్థత, ఆమె నీతి, ఆమె భక్తి, ధర్మశాస్త్రాను సంబంధమైన నీతి గల జీవితం. నా ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆమెనే వెతుక్కుంటా యేసయ్య వచ్చాడంటే, ఎందుకు ఆమెనే వెతుక్కుంటా యేసుక్రీస్తు వచ్చారంటే, ఆమె నీతిమంతురాలైన యూదురాలు. పేదరాలైనప్పటికీ ధర్మశాస్త్రానుసారంగా బ్రతుకుతుంది. ఈరోజు దేవుని మందులో నక్క అమ్మ అన్న ఒక ప్రశ్న. నువ్వు దేవుని వైపు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మనము వాక్యానుసారమైన నీతిమంతులవేనా? మనము కూడా ఈ ఏమండి అపాయకరమైన, ప్రమాదకరమైన ఈ అంత్య దినాలలో యేసు కోసం ఎలా నిలబడ్డావు? ప్రభు నీ కోసం పరిగెత్తి రావాలంటే మనం అదిగో ఆ నాయుని విధవరాల్లాగా నిలబడాలి కదా యేసయ్య కోసం. ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా తన బిడ్డకు నేర్పించింది ఆమె. ఎదిగిందండి. అందువల్ల ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ ఇంటికి చాలా విలువ వచ్చింది. చాలా విలువైన కుటుంబం. అందరూ మంచిగా మాట్లాడుకుంటారు. అందరూ వారిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఆ తల్లిని అనేక మంది ప్రేమిస్తారు. అందుకే కొడుకు చనిపోయిన తర్వాత ఆమెను ఒంటరిగా వదలకుండా శవం దగ్గరికి, సమాధుల దగ్గరకు కూడా అందరూ గుంపుగా వస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. 32 కిలోమీటర్లు ఆమె కోసం పరుగున యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళారంటే ఆమె భక్తురాలు, నీతిమంతురాలు, పరిశుద్ధురాలు. ఇప్పుడు అందరం చూశారు చోట్ల నా సాయి. ఇందాక బాగా చూశారు. ఇప్పుడు చోట్ల ఇప్పుడు ఈ మాటలు నచ్చవు, మనకి నచ్చట్లా, కొంతమందికి తీసుకోలేకపోతున్నారు. బిడ్డ, అవునన్నా కాదన్నా నీ కొరకు యేసయ్య పరిగెత్తి రావాలంటే నాయను విధవరాలిలాగా యేసు కొరకు మనము కూడా నిలబడుదుముగాక. ఇంకో మాట చూడండి. పేదరాలైనప్పటికీ దేవుని మనస్సును తన వైపు తిప్పుకుందంతే. యేసు ప్రభు వారు ఆయనకు పరిచయం లేదు. యేసు ప్రభు వారికి ఆమెకి ఏ సంబంధం లేదు. కానీ ఎందుకు 32 కిలోమీటర్లు పరుగున వెళ్ళాడు అంటే దేవుని మనస్సుని తన వైపు తిప్పుకున్న భక్తురాలు ఆమె. దేవుని మనసు తన మీద తెచ్చేసుకుందంతే. ఆమె ఏడిస్తే పరలోకం ఇటు చూస్తుంది. ఆమె ఏదైనా దిగులు పడితే పరలోకం ఆమె వైపు తిరగద్ది. అబ్బా, నీకు తెలుసా, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. మంచివారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. ఆ చూస్తున్న కన్నులు ఒక్క నిమిషం ఆ వైపు నిలబడిపోయేటట్టుగా చేస్తుంది భక్తి. భర్త లేకపోయినా ఒక్క బిడ్డను పెట్టుకొని పేదరాలుగా యేసు కొరకు నాయుని విధవరాలు దేవుని కోసం, ధర్మశాస్త్రం కోసం అంత చక్కగా నిలబడగలిగితే, సంవత్సరాల తరబడి దేవుని వాక్యం వెంట దేవుని మందిరాలకు వస్తా, బాప్తిస్మం తీసుకొని నీతిమంతులుగా క్రైస్తవులుగా లెక్కించబడి సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్న నా అన్నలారా, అమ్మలారా, అక్కలారా, హోలీ జడ్జి విశ్వాసులారా, మీ స్థితి ఏంటి? విషాదం విజయోత్సవంగా మార్చగలిగిన యేసు చివరి ప్రశ్న వేస్తున్నాడు. నీకు దేవునితో ఉన్న సంబంధం ఏంటి? నీకు దేవునికి గ్యాప్ ఏమైనా ఉందా? కలిసిమెలిసి ఉన్నారా? ప్రభువుతో గడుపుతున్నావా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నారా? ప్రభువుతో కొంతసేపు అయినా గడపగలుగుతున్నారా? ధర్మశాస్త్రానుసారంగా తన జీవితాన్ని చక్కదిద్దుకున్న పేదరాలు, ఆ విధవరాల్లాగా యేసు కోసం నిలబడ్డారా?
అమ్మా నాకు తెలిసి ఇప్పుడు ఎలా ఉన్నారంటే నోవాహు దినాల్లోగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు. నోవాహు దినాలు ఎట్లా ఉన్నారు చెప్పు? ఎట్లా ఉన్నారు నోవాహు దినాల్లో? బైబిల్ చెప్తుంది, తినచ్చు, త్రాగొచ్చు, ఇళ్ళు కట్టుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకుంటా, ఇదే పని, ఏరే పని లేదు, రెండో పని లేదు. తినటం, తాగటం, సంపాదించుకోవటం, ఇళ్ళు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. దేవుడు అన్న సమస్య లేదంట ఆ రోజుల్లో ప్రజలకి. అందుకే దేవుడు ఆ తరాన్ని నాశనం చేసేసాడు. మనం కూడా సంపాదన, ఎప్పుడు సంపాదన, ఏదో సంపాదించుకుందాం, ఏదో ఇది కాదక్క. నీ ప్రాణప్రియుడైన యేసుని గురించి నువ్వు ఆలోచించాలి. ఆయనకి నీ జీవితంలో సమయం ఉండాలి. ప్రతిరోజు ఆయనతో కొంత సమయం గడపాలి. ఏమండి, ఆయనకి విలువనివ్వాలి. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి? బంధువులు జ్ఞాపకం చేసుకుంటారా? రహస్యములకు జ్ఞాపకం చేసుకుంటారా? ఈ లోకంలో ఉన్నది ఏది మనతో రాదు. ప్రజలందరూ ఈ రోజున భయపడేది మరణానికి ఒక్కటానికి. మరణానికి భయపడిన వాడు ఎవడు? రేపో మాపో మరణం నీ మీద నా మీద దాడి చేస్తుంది. ఎట్లాగా? న్యూస్ చదువుతున్నటువంటి న్యూస్ రీడర్ ఒక ఛానల్లో న్యూస్ చదువుతున్న న్యూస్ రీడర్ చదువుతా పడిపోయింది, చచ్చిపోయింది. కొన్ని వీడియోలు వస్తుంటాయి, అప్పుడప్పుడు చూస్తుంటా. మరణం ఎంత డేంజర్ అంటే న్యూస్ చదువుతా పడిపోయింది. నడుస్తే పడిపోతున్నారు. అకస్మాత్తుగా వచ్చేస్తుంది మరణం మనుషులకి ఈ రోజున. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా రేపు నేను కూడా ఏదో ఒక రోజు నేను కూడా ఇట్లాగే చచ్చిపోతా? అందుకే ప్రభు చెప్పారు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపిస్తున్న వాళ్ళ ఇంటికి పోవడం మేలు. అక్కడ మన హృదయం గుణపడుతుంది. మరణం ఏదో ఒక రోజు నన్ను తడతదండి. ఒకవేళ రేపే తడితే సిద్ధపడ్డారా? కన్నీళ్ళు, ఏడుపు, ఆక్రందన అన్నీ ప్రభు వింటున్నాడు. నీకు సంబంధించింది ఏది ఆయనకు మరుగైంది లేదు. పాతాళము, అగాధ కోపము దేవుని కంటికి స్పష్టంగా కనిపిస్తుంటే నీ గుండె ప్రభు కనబడదా? నీ మనస్సాక్షి ప్రభు తెలియదా? నీ అన్ని ప్రభు దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. నా ఈయన విధవరాలికి హెల్ప్ చేసిన దేవుడు, నా ఈయన విధవరాలి కోసం 32 కిలోమీటర్లు నడిచి వచ్చిన వాడు ఈరోజు నీ ప్రక్కనే ఉన్నాడు. నిశ్చయంగా వస్తాడు. వాక్యాన్ని అనుసరించి లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం మహిమకరంగా జీవించాలన్న తీర్మానమే ఈరోజు మనం యేసయ్యతో చెయ్యాలి. ఆమె దగ్గర డబ్బు లేకపోయినా, ఆమె దగ్గర భక్తి ఉంది, ఆమె దగ్గర ఆస్తుపాస్తులు లేకపోయినా ప్రభువును తన వైపు తిప్పుకోగలిగే భక్తి ఉంది, రోషపూరితమైన జీవితం ఉంది. నా ప్రియులరా, అవి మనం కలిగి ఉంటే ఈ రోజున నీ ఇంట్లో ఉన్న ప్రతి విషాదం ఆయన సమయంలో విజయోత్సవం అయిపోద్ది యేసు నామములో. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన టైం వచ్చినప్పుడు నీ కన్నిటి నాట్యంగా మార్చేస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని ప్రభువుతో సంబంధాన్ని పెంచుకొని ప్రభు కోసం రోషంగా సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.